చల్లగా. కల్పన అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. కల్పన. హలో సార్. ఎందుకు డల్ గా ఉన్నావు? లేదు సార్, బాగానే ఉన్నా. ఏదో ఎందుకు డల్ గా ఉన్నట్టుంది. మంచిగానే ఉన్నా. మంచిగా ఉన్నావా? మంచిగా. ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఔరా అమ్మక చెల్ల. రాసిన వారు సిరివెన్నెల గారు, పాడినవారు బాలు గారు మరియు చిత్రమ్మ గారు. చిత్రం ఆపద్ బాంధవుడు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. ఆల్ ద బెస్ట్ గారు. థ్యాంక్ యూ సార్. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగాదల్లా నందలాల. తందనానా తందనానా తందనానా. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగాదు. మలలపడి కొమ్మలలిడి ఏవయాడ జడ ఏడియాల కోటి తందనాల ఆనందలాల, గోవులాల పిల్ల గోవులాల గొల్ల భామలాల ఎడ ముంగియాల నాడి తందనాల ఆనందలీలా. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగాథల్లో ఆనందలాల. బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీల. అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి. పాలుడా గో పాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగు భళ, తెలిసేది ఎలా ఎలా చాంగు భళ. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగాథల్లో ఆనందలాల. నల్లరాతి కండలతో కరుకైన వాడే, వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే. నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల, వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల. ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాల, జాడ జాడ పదాలతో జ్ఞాన గీతి పలుకొనటే ఆనందలీల. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగు భళ. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా, అంత వింతగాథల్లో ఆనందలాల. బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీల.
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పడే ఆనందలాల తులసి దళానికి తేలిపోయి తూగునట్టే ఆనందలీల బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేవి ఎలా ఎలా చాంగు భళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా అమ్మయ్యా కదా, ఇది నీకు తెలిసిన పాటేనా? ఇది లేకపోతే ఇప్పుడు ఈ కాంపిటీషన్ కోసం నేర్చుకున్నావా? తెలుసు సార్, ముందు నుంచే తెలుసు, పాడావు చాలా సార్లు, వింటూ ఉన్నాను పాట చాలా సార్లు. విన్నావు కానీ ఇది పాడటం ఇదే ఫస్ట్ టైం. జడ్జెస్ కల్పన నమస్తే సార్. నమస్తే. ఫీల్ చాలా బాగుండింది, థ్యాంక్ యూ సార్. చాలా బాగుండింది ఫీల్. నాకేమనిపించిందంటే విచ్ ఇస్ వెరీ అన్లైక్లీ, చాలా పిచ్చింగ్ ఈరోజు. పల్లవి మొదటి చరణం, సెకండ్ చరణం ఫైనలీ ఇట్ వాజ్ లిటిల్ బిట్ ఇన్ పిచ్చింగ్. అండ్ ఆల్సో ఆ చరణంలో సెకండ్ హాఫ్ హై పిచ్ కొద్దిగా స్ట్రగల్ కూడా ఉండింది. ఓవరాల్ అదే ఫీల్ అని చూస్తే బాగుండింది, చాలా బాగుండింది. అండ్ ఆ చిన్న చిన్న సంగతిలో అవన్నీ చాలా బాగా వినబడింది. థ్యాంక్ యూ సార్. అదే శృతి ఈరోజు చాలా మిస్సింగ్ అని నాకు అనిపించింది పర్సనల్ గా. బట్ గుడ్ అటెంప్ట్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నాకు కూడా అలాగే అనిపించింది. శృతి ప్రాబ్లం అనిపించింది ముఖ్యంగా. అది పోయింది టోటలీ. ఆ తర్వాత జానపదాలతో జ్ఞానగీతి పలుకొనటే, తర్వాత చెప్పు. పలుకొనటే ఆనందలీల 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 అని పాడుతున్నావు. అంటే ఆ ఫ్లోలో వచ్చినప్పుడు అంతా అక్షరాలు మారిపోతున్నాయి. ఆనందలీల, ఆనందలీల, ఆనంద కాదు, ఆనందలీల, ఆనందలీల తగులుతోంది. ఆనందలీల, ఆనందలీల, ఆనందలీల. అక్షరాల ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం అమ్మా. అందులో భావం మనం ఎక్స్ప్రెస్ చేసే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది కూడా మన అక్షరాల ప్రొనౌన్సియేషన్ ని బట్టి కూడా ఉంటుంది. ఓకే మ్యామ్. శృతి లయతో పాటు భావం ఎప్పుడు వస్తుంది అంటే సగం ఎక్కడ పాస్ అయిపోతాము అంటే ఆ అక్షరాలు అలాగే ప్రొనౌన్స్ చేసినప్పుడు, అలాగే పలికినప్పుడు అందులోని మాధుర్యం. మన భాష నీకు ఎంత ఇష్టం తెలుగు అంటే చెప్పు. గట్లేంది మేడం అడుగుతారు మీరు? ఎట్లా చేయాలి? మేము తెలంగాణ వాళ్ళం. తెలంగాణ అయితే తెలుగు కాదేంటి? తెలంగాణ అంటూ ప్రత్యేక అది ఒక యాస అంతే, అదొక మాండలికం. చాలా ఇష్టం మ్యామ్. చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు చాలా శ్రద్ధ ఉండాలి. ఒక పాట నేర్చుకోవటము అంటే దానికి సంబంధించిన ట్యూన్ నేర్చుకోవటం మాత్రమే కాదు, అందులో ఉన్న కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం, భాష తెలుసుకోవటం, అందులో ఉన్న డెప్త్ ఏంటనే తెలుసుకోవటం. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారి రచనల్లో వినడానికి చూడడానికి చాలా అలతి అంటే ఏంటో తెలుసా నీకు? అలతి అలతి పదాలు అంటారు. చాలా సౌమ్యంగా, సాఫ్ట్ గా, చాలా సింపుల్ గా ఉండేటటువంటి పదాలు. కానీ ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఆ డెప్తే వేరు. ఓహో, దీని వెనకాల ఇంత అర్థం ఉందా అని అనిపించేటటువంటి గొప్ప సాహిత్యం సిరివెన్నెల గారిది. అంత డెప్త్ చిన్న చిన్న మాటల్లో పెట్టే టాలెంట్ ఆయనది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు పాట నేర్చుకునేటప్పుడు ఆ భావం ఏంటి, అందులో ఉన్నటువంటి డెప్త్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే సంగీతంతో పాటు ఆ ట్యూన్తో పాటు ఇది అక్షరాల మీద పట్టొస్తుంది, పదాల మీద పట్టొస్తుంది, తద్వారా భాష మీద కూడా పట్టొస్తుంది. తప్పకుండా మ్యామ్. ఎనీవే, ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ చాలా శృతి దోషాలు అనిపించాయమ్మా. కానీ ఇటువంటి పాటలు వచ్చినప్పుడు కూడా భయపడకుండా పాడాలి అంటే గనక సాధన ఉత్తమంగా ఉండాలి. Sure ma'am, we'll work on it ma'am. You will work on it? Yes ma'am. Okay, rock it. Thank you ma'am. Wish you all the best. Thank you so much ma'am. కల్పన నమస్తే సార్. నమస్తే. నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్. మంచి పాట. విజయ్ గారు చెప్పినట్టుగా అనుభూతి నాకు నచ్చింది, అనుభూతి చాలా బాగుంది. Thank you, అట్లాగే శృతి దోషాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. తర్వాత నాకు నీలో నచ్చింది ఏంటంటే, మొదటి నుండి చూస్తున్నాను కదా, చాలా పాటలు విన్నాను కదా,
అలవోకగా పాడే ఒక లక్షణం నీకు అలవాటైపోయింది. అది మాత్రం చాలా మంచి లక్షణం నీలో నేను గమనించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాన్ని అలాగే కాపాడుకో, దాన్ని అలాగే కొనసాగేలా చూడు, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. గోవుల్లాల పిల్లంగోవుల్లాల, గోవులు పిల్లంగోవులు. తర్వాత ఇంకొక చోట అంటారు శాస్త్రి గారు 2వ చరణంలో, ఆలమంద కాపరి. ఆలమంద అంటే ఏంటి? ఆలమంద కాపరి. ఆవులు. ఆలమంద అంటే పశువుల సమూహం. ఆలమంద కాపరి కింద, దాని కిందని ఆలమందు కాలుడిలా అంటారు. ఆలమందు కాలుడిలా, అలా కాదు, కాలుడిలా. ఆలమందు కాలుడిలా అంటే ఆలము అంటే యుద్ధము, యుద్ధమందు కాలుడు అంటే యముడు. అక్కడ ఆలమంద కాపరి, ఇక్కడ ఆలమందు యముడిలాగా. ఎంత మంచి పదబంధాలు పైన కింద చక్కగా. అట్లాగే వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపు. వేలుపు అంటే దేవుడు. వేలితో కొండను ఎత్తే కొండంత దేవుడు. తులసి దళానికే తేలిపోయి తూగునట్టే. ఇక్కడ తులాభారం. ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి. భళ, భళి, ఔరా, అమ్మక చెల్ల, బాపురే, చాంగుబల. ఇవన్నీ ఏంటంటే ఆశ్చర్యార్థక శబ్దాలు, పదాలు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కృష్ణతత్వం, అనంతమైన కృష్ణతత్వం, అమేయమైన కృష్ణతత్వాన్ని 18 పంక్తుల పాటలో పొందుపరచడమే బాపురే శాస్త్రి గారికే చెల్ల. నల్లరాతి కండలతో కరుకైన వాడే. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. కల్పన, ఎందుకు డల్గా ఉన్నావు? లేదు సార్, బాగానే ఉన్నా. బాగానే ఉన్నావా? నేను నోటీస్ చేసింది కల్పన సింగింగ్ లో ఏంటంటే మనకి చాలా అసలు అన్ఇన్హిబిటెడ్ వాయిస్, స్ట్రెయిట్ అవుట్ గోడకి రాయి కొట్టినట్టు అనమాట. అంటే ఇది తప్పుగా అంటం లేదు. భానుమతి అని ఒక సింగర్ ఉండేవారు, ఒక లెజెండరీ యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆవిడ చెయ్యింది లేదు ఇండస్ట్రీలో. నువ్వు పాడుతుంటే ఆవిడ వాయిస్ నాకు గుర్తుకొస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి ఇంతకాలం అయింది నాకు అది రిలైజ్ అవ్వడానికి. అండ్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ అప్పుడప్పుడు కొంచెం ఆ సాఫ్ట్నెస్ అది కూడా అన్నమాట. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బాలుడా గోపాలుడా లోకా